హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు నా ఛానల్లో నేను ఒక డిఫరెంట్ వీడియో చేస్తున్నా. ఈరోజు వచ్చేసి నేను మా బీరువా టూర్ చేస్తున్నా. దీంట్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే నాది చిన్ననాటి బీరువా ఇది. ఆ బీరువాలో ఏమేమి ఉంటాయో, అప్పుడు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉన్నాయి, వస్తువులు కానీ ఏదైనా సరే. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా, చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ హౌస్ వచ్చేసి మేము మా పిన్ని వాళ్ళ హౌస్ ఇది. ఎందుకంటే మా ఇల్లు అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, సో అక్కడ మేము ఉంటున్నాం. అంటే అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి సో ఈ హౌస్లో ఉంటున్నాం మేము ప్రజెంట్ అయితే. సో ఇక్కడే మేము కీ పెడతాం. అండ్ సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కలర్ కూడా అంటే న్యూలా కనిపిస్తుంది కదా. ఈ కలర్ వచ్చేసి మేము వేసుకున్నాం అంటే చాలా సంవత్సరాలు అయింది కదా. సో చూడండి ఒకసారి, మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవంతా కలర్ వేసుకున్నాం మేము, అందుకనే న్యూగా కనిపిస్తున్నాయి ఇవన్నీ. సో చూడండి, ఓపెన్ చేస్తే చూడండి, మిడిల్ క్లాస్లో ఎలా మనం పెట్టుకుంటామో సేమ్ అలానే ఉంటాయి. ఏమేమి ఉంటాయి ఇప్పుడు మీకు చూపిస్తా, చూడండి ఒకసారి. సో ఫస్ట్ అయితే మమ్మీ చీరలు ఉంటాయి, శారీస్ ఉంటాయి చూడండి. సో మమ్మీ శారీస్ ఇంతే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ సిల్వర్ ప్లే బటన్. సో ఇందులోనే పెట్టేసుకున్నా నేను. అండ్ ఇది వచ్చేసి మాస్క్, డైలీ యూస్. అండ్ చూడండి, ఇవంతా నావే షూస్. నేను బీరువాలో ఎందుకు పెడుతున్నా అంటే, సో ఈ ఇంట్లో ఏమో చాలా ర్యాట్స్ ఉంటాయి, ఎలుకలు. సో అవన్నీ తినేస్తాయి, అందుకని నేను ఇంట్లో పెట్టేసుకున్నా. అవి చాలా తినేసినాయి, అందుకని కళ్ళ మీద అన్నీ పోతుంటే సో మనం ఎందుకు ఊరుకుంటాం, అందుకని సో మొత్తం నేను బీరువాలోనే పెట్టేసుకుంటున్నా. సో ఆ ఇల్లు అయిపోయిన తర్వాత, న్యూ హౌస్ అయిపోయిన తర్వాత ఇంకో బీరువా కొనుక్కుంటాం. సో ఇవంతా బయట పెట్టేస్తాం. సో ప్రజెంట్ అయితే ఉండడానికి ప్లేస్ లేదు కాబట్టి అడ్జస్ట్ చేసుకొని అందులో పెట్టేసుకుంటున్నా. ఎందుకంటే ఇవన్నీ కొత్తవే, అన్నీ న్యూవే చూడండి, అందుకనే నేను ఇందులో పెట్టేసుకుంటున్నా. సో తప్పుగా అంటే ఏం లేదు. సో మాకు ప్లేస్ లేదు కాబట్టి ఇందులో పెట్టేసుకుంటున్నా. చూడండి, షూస్ కానీ స్లిప్పర్స్ కానీ అన్నీ కొత్తవే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి నా బట్టలు చూడండి. సో ఇవంతా నా క్లాత్సే చూడండి ఒకసారి. ఇది వచ్చేసి షూట్ బూట్, ఇది కుర్తా. ఇవన్నీ ఫస్ట్ నుంచి మళ్ళీ చెయ్యాలి, నేను మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టుకోవాలి. సో ఇవంతా వచ్చేసి మమ్మీ క్లాత్స్ ఇవంతా. సో చూడండి, నాకు ఎంతగా డ్రెస్సెస్ లేవు, కొంచెమే ఉన్నాయి. అంటే ఒక 10 జతలు ఉన్నాయి అంతే. 10 జతలు కూడా కాదు, ఒక 6 జతస్ ఉన్నాయి చూడండి. సో ఇంతే. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంకో ఇలా ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి ఎలా పెట్టుకున్నామో సేమ్ ఇలానే యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉన్నాయి. జస్ట్ క్లాత్స్ చేంజ్ అయినాయి కానీ వస్తువులు పెట్టడం మాత్రం అవే ప్లేస్లో పెట్టుకుంటున్నాం చిన్నప్పటి నుంచి. చూడండి, ఈ బుక్ సెల్ఫ్ నాది, ఈ బుక్ సెల్ఫ్ మమ్మీది. సో కింద బుక్ సెల్ఫ్ అన్నయ్యది. సో అన్నయ్య ఏమో విలేజ్లో ఉండడు కాబట్టి, సిటీలో ఉంటాడు కాబట్టి అన్నయ్య వస్తువులు మొత్తం తీసుకెళ్ళిండు. సో కిందే వచ్చేసి నావే పెట్టుకుంటున్నా చూడండి. అండ్ ఫోటో, డాడీ ఫోటో. అండ్ సో నాకు వచ్చిన అవార్డు, నాకు వచ్చిన గిఫ్ట్స్ చూడండి. అండ్ సో బీరువా టూర్ అంటే అన్నీ చూపించాలి కదా, అందుకని అన్నీ చూపిస్తున్నా చూడండి.
సో ఇదే నాకు వచ్చిన అవార్డు. ఇది కూడా నాకు వచ్చిన అవార్డు. అండ్ ఇది వచ్చేసి కడప దగ్గర మనము డిఫరెంట్గా పెడతాం కదా దర్వాజా దగ్గర. సో ఇది మా మమ్మీ చేసింది హ్యాండ్ మేడ్. సో మా దాంట్లో అలానే చేస్తారు, మొత్తం హ్యాండ్ మేడే, కొనుక్కరు, మొత్తం న్యాచురల్గానే చేస్తారు వాళ్ళు. చూడండి మొత్తం ఏమేమో ఉన్నాయి. ఇది వచ్చేసి మా డాడీ బట్టలు. అండ్ ఈ టవల్ వచ్చేసి మినిమం ఒక 6 years అయింది, అలానే ఉంది. చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ వచ్చేసి సో ఫోన్ కొనుక్కుంది. ఇది ఒక ఫోన్ కొనుక్కున్నా. ఎప్పుడో కొనుక్కున్నాం, మొత్తం స్టోర్ చేసుకున్నాం. బాక్సెస్ అవసరం ఉంటుంది. ఐఫోన్ది, ఇది పోకో, ఇది మమ్మీ ఫోన్ది. సో చూడండి పెన్స్. నేను పెన్సిల్తో వీడియో చేసిన కదా, సో అలానే ఉంది, అలానే స్టోర్ చేసుకున్నా అవసరం వస్తుందని. ఇది వచ్చేసి పౌచ్ కాదు, ఇది కూడా పెన్నే, లేవు అందులో పెన్స్ ఇవంతా. గ్లౌజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక చూపిస్తా, చూడండి. సో చెప్పాను కదా మా దాంట్లో మొత్తం న్యాచురల్గా చేస్తారు హ్యాండ్ మేడ్తో. చూడండి చూసారా. సో ఇది ఇలా పెట్టుకుంటారు. ఇది వచ్చేసి ఇది నాది, ఇది మా అన్నయ్యది. సో పెద్దోడు కాబట్టి పెద్దది, చిన్న కాబట్టి నాది ఇది. సో అండ్ ఇది వచ్చేసి మా మమ్మీది. అంటే ఒక ఫెస్టివల్, తీజ్ ఫెస్టివల్ ఉంటుంది. సో ఇలా పెట్టుకొని, శీతల ఫెస్టివల్, సో ఇలా పెట్టుకొని దీని మీద దేవుని ప్రసాదం పెట్టుకుంటాం దీని మీద. సో అది పెట్టుకొని ఇలా మూసేస్తారు ఇలా. సో మొత్తం హ్యాండ్ మేడే. సో బయట కొనుక్కుంటే చాలా రేట్ ఉంటుంది, దీనికి ఒక 1000లో ఉంటుంది, 1000sలో ఉంటాయి, కానీ ఎంతో తెలియదు కానీ 1000sలో ఉంటాయి. ఇవి కూడా చాలా రేట్ ఉంటాయి బయట అయితే. మొత్తం ఇవి ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ ఐటమ్స్ తెచ్చుకుంటే మా దాంట్లో అన్ని చేసి ఇస్తారు. మీకు కావాలంటే చెప్పండి. సో ఏమైనా ఉంటే మీకు తప్పనిసరిగా మేము రెడీ చేసి మీకు చేసి ఇస్తాం. చూడండి ఇవే మా బట్టలు వచ్చేసి, ఇంకేం లేవు మా బట్టలు అంటూ. అండ్ ఇది చూడండి గల్లగురి. సో ఇది దేనికోసం అంటే మా మమ్మీ కోసం ఏదైనా గిఫ్ట్ కొనుక్కోవాలి. సో దానికోసం నేను స్టోర్ చేస్తున్న గల్లగురిలో. ఒక 1 year తర్వాత పలగొట్టాలి. అండ్ సో ఇవే అంతే, ఏం లేవు. అండ్ ఇవి వచ్చేసి థ్రెడ్స్ వీడియో కోసం అని. అండ్ నా స్పెట్స్ చూడండి, స్పెట్స్ ఇంకా చాలా ఉండే కానీ మొత్తం పోయినాయి, ఎక్కడెక్కడికో పోయినాయి, తెలియదు. ఇది గిఫ్ట్.
చూడండి గిఫ్ట్ ఇది. సో పర్స్. సో లాస్ట్కి వచ్చేసి సిల్వర్ ప్లే బటన్. సో అంతే, ఇంకేం లేవు. ఏ మమ్మీ షూస్, ఇది కూడా గిఫ్టే. సో ఇదే మళ్ళీ పెట్టాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. తీయడానికి మొత్తం సింపుల్గానే తీస్తాం, కానీ పెట్టాలంటే చాలా టైం పడుతుంది. సో చూసారు కదా, ఇదే మా చిన్ననాటి బీరువా. అప్పుడు ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. చూడండి ఒకసారి మీరు. ఇందులో అసలు అంటే రస్కీ అనేది అస్సలు రాలే. న్యూగా ఎలా ఉందో సేమ్ అలానే ఉంది చూడండి. సో సో బయట జస్ట్ మేము కలర్ వేసుకున్నాం అంతే, కానీ లోపలైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. సో కొంచెం ఇగో ఇక్కడ ఎలా పోయింది మొత్తం అంతే, మిగతా అంతా సేమ్ మంచిగానే ఉన్నాయి చూడండి. సో ఇదే నా బీరువా టూర్, చిన్ననాటి బీరువా. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఏమేమైనా వీడియోస్ కావాలంటే చెప్పండి, తప్పకుండా మేము బ్లాగ్ చేసి మీకు షేర్ చేస్తాం. సపోర్ట్ చేయండి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.